అయితే చెప్తున్నారు. బయట అడిగాను చాలా మందిని, బాగుంటుందని చెప్తున్నారు. చూద్దాం మరి. నాకు ఎంట్రన్స్ అయితే క్రిస్మస్ థీమ్తో అయితే నింపేశారు. చాలా రకాల స్టార్స్ అయితే నాకు బాగా అనిపించాయి. అండ్ క్రిస్మస్ కానీ శాంటా కానీ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి చూడడానికి. అండ్ రెస్టారెంట్ థీమ్ మట్టుకైతే చాలా బాగుంది. ఫిషెస్తో ఫ్రెష్ వాటర్తో అలా ఫ్లోటింగ్ అవుతున్న ఫిషెస్. అండ్ ఇక్కడ ఫిషెస్ చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి. లోపల కూడా మంచి ఫిష్లు అయితే ఉన్నాయి. అండ్ ఆ వాటర్ సౌండ్తోనైతే మీకు వెయిట్ చేసిన టైం కూడా అయితే అసలు తెలీదు. పర్ఫెక్ట్ అసలు వెయిటింగ్ టైం కూడా మీకు చిల్ అవ్వాలి అలా ఈ వైబ్తో మీకు అలా ముందుకెళ్ళాలి అనుకుంటే ఇదైతే తప్పకుండా మీకైతే మంచి రిలాక్సింగ్ అయితే ఇవ్వగలదు. నేనైతే బాగా రిలాక్స్ అయ్యాను. అండ్ వీళ్ళ స్పెషల్ అయితే డొన్ని బిర్యానీలో చాలా స్పెషల్స్ అంట. ప్రత్యేకంగా హౌస్ కోట నుంచి చెఫ్స్ అయితే ఉంటారని నేనైతే విన్నాను మరి. అండ్ ఇక్కడైతే ఆ గ్లాస్ మీద వాటర్ పడే విధానం అయితే నాకు బాగా నచ్చింది. అండ్ లోపలికి వెళ్తే కూడా మీకు రైట్ సైడ్ ఒక అక్వేరియం అయితే కనిపించింది. ఈ అక్వేరియంలో కూడా చాలా ఫిష్లు అయితే కనిపించాయి. చాలా పెద్ద ఫిష్లు అయితే ఉన్నాయి. నేనైతే లైవ్లో చూడడం ఇంత పెద్ద ఫిష్ అసలు ఎన్ని ఫిషెస్ ఉన్నాయో బాబోయ్! అసలు చిన్నపిల్లలు అయితే అసలు ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు. ఆ పిల్లడైతే అసలు బయటికే రావట్లేదు. వాళ్ళ అమ్మ తిందాం రా లోపలికి వెళ్ళిపోదాం అంటే రావట్లేదు. అసలు ఆడుతూనే ఉన్నాడు నాతో పాపం. నాకు వాడితో అయితే ఆడుకుందాం అని అలా ఉండిపోదాం అనిపించింది. కానీ మనం వచ్చిన పని వేరు కదా. మనకు ఒక పక్క ఆకలేసేస్తుంది. ఇంకా వాళ్ళైతే మనల్ని పిల్లలేదు. 30 మినిట్స్ అయితే అవుతుంది. 30 మినిట్స్ కాదు కానీ 20 మినిట్స్ అయితే పక్కా అయితే అవుతుంది. వాళ్ళిద్దరు ట్విన్స్ అనుకుంటా. చాలా బాగా ఆడుకున్నారు. చాలాసేపు ఎంజాయ్ చేశారు వాళ్ళైతే. అండ్ నేను అలా లోపలికి అలా నడుస్తున్నప్పుడు నాకు బాగా మంచి విజువల్స్ అయితే కనిపించాయి. ఫుల్ గ్రీనరీగా ఉంది. మంచి టైం అయితే నేనైతే స్పెండ్ చేశాను అనిపించింది. టైం ఎక్కడ నాకైతే వేస్ట్ అయినట్టు నాకు తెలియలేదు. 20 మినిట్స్ అయినట్టు కూడా తెలియలేదు. కానీ మీకు చెప్పాలి కాబట్టి అయితే చెప్తున్నా. నాకైతే 20 మినిట్స్ పట్టింది వెయిట్ చేయడానికి. అంత క్రౌడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 డైనింగ్స్ ఉన్నాయి ఇక్కడ ఇందులోకి. నేను మరి అయితే అటు సైడ్ అడిగాను. వాటర్ ఏదైతే పడుతుందో గ్లాస్ మీద అటువైపు అయితే నేను వ్యూతో అడిగాను. కానీ నాకైతే వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోయారు. ఎందుకంటే ఫుల్ రష్గా ఉంది. స్లోగా ఫిల్ అయ్యాట. అండ్ లాస్ట్కి మనల్ని అయితే పిలిచారు. పిలిచిన తర్వాత సరే ఇంకా మనం ఎందుకు వెయిట్ చేయడం, మనం వచ్చిన పని అది కదా అని చెప్పి లోపలికైతే నేనైతే వెళ్ళిపోయినప్పుడు కూడా అసలు క్రౌడ్ అసలు ఏదో ఒక్క టేబుల్ ఖాళీ అయినట్టుంది. ఆ టేబుల్ ఖాళీ అయిన మట్టుకు నేను ఒక్కనే ఉన్నట్టున్నాను. నన్ను ఒక్కనే పిలిచారు. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు అటు ఇటు మరి. స్పెషల్ మరి అసలు ఖాళీ లేదండి. అసలు ఎక్కడ చూసినా A few moments later. రావట్లేదు. అందరు ఫుడ్ వచ్చేస్తుంది. కాలేదు. ఇది నేను చెప్తాను అప్పుడు పెద్దది కానీ అది అలా వదిలేసి ఏం చేస్తాం. చాలాసేపు తర్వాత వచ్చింది. నిమ్మకాయ లేకుండా స్టిక్ ఉదిరిపోయింది వాళ్ళ కాంబో. ఫైనల్గా అయితే బిర్యానీ టేస్ట్ చేయడానికి నేనైతే ఇప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్నాను. అట్ ద టైం నా ప్లేట్లోకి అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ ఏంటంటే దమ్ రైస్లో కూడా పీసులు ఉన్నట్టు ఇందులో పీసెస్ అయితే ఉన్నాయి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. మరి చూడాలి అసలు ఎలా ఉంటుంది ఏంటని చెప్పి. మొత్తం నిమ్మకాయ పిండుకొని నీట్గా బా కలిపోతుంది. మౌత్ బ్లాస్ట్. బాబా సూపర్ అసలు.